ఇది మొదటిసారి కాదు. గతంలో ఇట్లాగే ఒక రోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్ కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు, కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన దూరి నేను వస్తున్నా, రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద పెద్ద ప్రకటనలు నేను చేసినట్టుగా పత్రికల్లో చూశా. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాల్వా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చుని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాలు స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. మరొక వైపు మా నాయకులు మాజీ ఆర్థిక మంత్రి గౌరవ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు సంక్షేమ శాఖలో 2000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఆరోపణ చేస్తే దాని మీద 3 మంత్రులు మేము వస్తున్నాం గన్ పార్క్ కి దమ్ముంటే రండి అన్నారు. హరీష్ రావు గారు బయలుదేరితే మరి వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మరి భయపడ్డారేమో. ఎక్కడ హరీష్ రావు గారు, మా నాయకులు మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్తే ప్రజల ముందు పరువు పోతుందని ఇక్కడ మా తెలంగాణ భవన్ లో బయలుదేరిన మరుక్షణంలోనే పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోతా ఉన్నారంట. నేను రాష్ట్ర మంత్రులను అడుగుతా ఉన్నా, ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్ కు వస్తా అంటాడు, పారిపోతాడు. 3 మంత్రులేమో రండి గన్ పార్క్ అంటారు, మా వాళ్ళు గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులు మీరు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు. ఇంత భయం ఎందుకు? చేతనైతే అసెంబ్లీ పెట్టండి, కావాలంటే ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అప్పులేదు. ఎందుకంటే అక్కడన్నా కనీసం మీకు స్పీకర్ గారు మీకు రక్షణగా ఉంటారు. మాకు ఎట్లాగో మైక్ ఇవ్వకుండా మీకే మైక్ ఇచ్చి 1కి 10 సార్లు ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మీడియా ముందు కానీ చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. పిరికి పందలు, చేతగాని దద్దమ్మలు అనే మాట తేలిపోయింది. కాబట్టి ఈ చేతగాని వాళ్ళు సవాళ్ళు ఎందుకు వేయాలా, సవాళ్ళు ఎందుకు విసిరాలా, ఎందుకు మాట్లాడాలా గొంతులు పెంచుకుని? చేతనైతే ముఖ్యమంత్రి గారు మంత్రులకు నేను చెప్తా ఉన్నా, కనీసం స్పీకర్ గారు మీకు రక్షణ గోడ లాగుండే, రక్షణ కవచం లాగుండే అసెంబ్లీ అయినా పెట్టండి. పెట్టి మాకు మైక్ కట్ చేయకుండా మాకు గంట అవకాశం ఇవ్వండి. మీరు కావాలంటే 5 గంటలు మాట్లాడుకోండి, మేము వద్దంటలేదు. ఎవరేంటో ప్రజలు చూస్తారు, ఎవరు చెప్పేదానిలో వాస్తవం ఉందో ప్రజలే తెలుస్తారు. అంతేగాని ఈ చేతగాని డైలాగులు, మళ్ళీ చేతగాని సవాళ్లు విసిరి పారిపోవడం, దీనివల్ల ప్రజాక్షేత్రంలో మీ డొల్లతనం, ప్రజాక్షేత్రంలో మీ అసమర్థత, మీ అవినీతి మళ్ళొకసారి మీరే చెప్పుకున్నట్టు అయిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇవాళ చాలా మంది పిల్లలు, దాదాపు ఒక 100 మంది పిల్లలు అందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు, గ్రామీణ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దిల్సుఖ్ నగర్ లో మరి వాళ్ళ తల్లిదండ్రి కష్టపడి నెలకొక 4-5 వేల రూపాయలు పంపిస్తే అందులో అవస్థలు పడుతూ పీజీ అకామిడేషన్లలో ఉంటూ, వర్కింగ్ విమెన్స్ హాస్టళ్లలో ఉంటూ, చుట్టాల ఇళ్లలో ఉంటూ అవస్థలు పడుతూ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చారు.
వచ్చి వారందరూ చెప్పింది ఏమంటే, అన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మీరు మొత్తం 9.5 ఏళ్లలో పోలీస్ నోటిఫికేషన్లు మీరు 46,600 ఉద్యోగాలకు మీరు పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చారు. 2016లో ఇచ్చినప్పుడు 9,281 పోస్టులకు ఇచ్చినారు. సబ్ ఇన్స్పెక్టర్లు 539 మందికి ఇచ్చారు. అట్లాగే 2018లో మళ్ళొక నోటిఫికేషన్లో 18,428 మందికి నోటిఫికేషన్లు ఇచ్చారు. దాంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్లు 1,271 పోస్టులు ఇచ్చారు. మళ్ళీ 2022లో కూడా మీరు 16,614 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్లు కూడా 554 మందికి ఇచ్చారు. అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి స్పష్టంగా వాళ్ళే చెప్పారు, నోటిఫికేషన్లు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే 17,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పి వారే స్పష్టంగా లిఖితపూర్వకంగా ఆర్టీఐలో తీసుకుంటే సమాచారం కూడా ఇచ్చారు. కానీ మరి పోస్టులు పిలిచే కాడికి వచ్చేసరికి మాత్రం ఇవాళ కేవలం 5,000 ఉద్యోగాలు పిలుస్తామంటున్నారు. మేమందరం ప్రిపేర్ అవుతున్నాం, ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారే 32 కాదు 34 ఏళ్ళు అని చెప్పి మినహాయింపిస్తాను మాట ఇచ్చారు. ఇది ఆయన ట్విట్టర్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టింది. 56,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 56,000 కొలువులు భర్తీకి రెడీగా ఉన్నది ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు, అందులో 12,000 పోలీసు ఉద్యోగాలని ఆయనే చెప్పి ఆయన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది కూడా తీసుకొచ్చారు. తీసుకొని రావడంతో పాటు మీరు ఇందులో చెప్పిన మాట, మేము గతంలో కూడా భర్తీ చేశాం, భవిష్యత్తులో కూడా భర్తీ చేస్తామని కేసీఆర్ గారు ఆయన గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా తన ఖాతాలో వేసుకొని ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు స్వయంగా వచ్చి జాబ్ క్యాలెండర్ అని చెప్పి యూత్ డిక్లరేషన్ అని చెప్పి మా అందరికీ కూడా మాట ఇచ్చారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది జరగలేదన్నా కనీసం మాకు ఉద్యోగాలన్నా రావాలి అంటే 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అంటూ పిల్లలందరూ కూడా వచ్చి మరి వారు కలిశారు. ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టిండ్రో, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండ్రో, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినాం. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్కు చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర అంటే వ్యవసాయ రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతుకు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి ఈ లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి అంటే ఒక్కొక్క రైతు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతుకి కట్టిస్తారా? ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు గొప్పగా పరిపాలన చేసిన అంటే ఇంత అబద్ధాలు మాట్లాడుతుంది కదా. నేను ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెల్ కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇవన్నీ వచ్చినాయి కదా. ఏదో డొంకదుడు సమాధానం చెప్పారు. ఆ రోజున కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న చెప్పినప్పుడు అసెంబ్లీలో ఆనాడు హరీష్ రావు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కదా, ఆర్థిక మంత్రి, ఆయన చెప్పినప్పుడు నేను లేచి అడిగిన, స్పీకర్ పర్మిషన్ లేచి అడిగిన, హరీష్ రావు మరి నువ్వు ఈ అప్పు మేము చేయలేంటారు కదా, ఈ అప్పు రైతులతో కట్టిస్తావా? ఈ అప్పు నువ్వు చేసిన కార్పొరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసిన అప్పును రైతులు కట్టిస్తాను అడిగిన. దానికి సమాధానం దాట వేసిండ్రు. దానికి సమాధానం చెప్పలే. మరి కేటీఆర్ కూడా ఇలా అన్నాడుగా 3,50,000 కొట్టని. మరి ఇవన్నీ అప్పులు ఎవరు కడతారు అంటే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ తోటి ఈరోజు పోని వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీ ఉంటే నిజమైతే ఎందుకు బయటకు వచ్చి చెప్తలేడు కేసీఆర్? చెప్పండి. పోనీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట చెప్పండి. సరే కేటీఆర్ హరీష్ రావు అనేది ఆ కేసీఆర్ దగ్గర పిల్లలు కేసీఆర్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్న మాట తప్పలే.
ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు డబ్బు మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, పదవులు వస్తే రాకపోతే కొంపలు మునిగేది ఏం లేదు, మన జాగిరి లేదు, ఇది ప్రజలాస్తి కాదు పదవులు అంటే అని చెప్పి ఆనాడు రాజీనామా చేసి కట్టుబడి రాజీనామా చేసి పాదయాత్ర చేసిన. అట్లాగే ఏ సందర్భం వచ్చినా మరి నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా 3.5 ఏళ్ళు పనిచేసిన. నేను 5 మంది ముఖ్యమంత్రి పనిచేసిన. మన కేసీఆర్, హరీష్ రావు, కేసీఆర్ దగ్గర మాత్రమే ముఖ్యమైన మంత్రులు పనిచేసింది. నేను 5 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన. మరి నేను పిలిచిన కాడికి మీరు రావచ్చు కదా. అరే ఇది నేను చెప్పి మీకు ఈ కాగితాలు మొత్తం ఇస్తా, దీనిలో ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడను. ప్రజలు తప్పుంటే తప్పని చెప్తాను. నేను తప్పు చేస్తే మా ప్రజలు కూడా ఏ అంశం తప్పు చేస్తే నేను మా కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త తరఫున ప్రజలకు సందర్భాలు ఉన్నాయి. ఆ నిబద్ధత ఉండాలి. అరే నేను అందుకే చెప్పిన మళ్ళీ ఇది ఎన్ని మాట్లాడినా, ఎన్ని గొట్టాలు పెట్టుకొని ఎన్ని మాట్లాడి ఎన్ని ఊదిన వాడు ఆ కేటీఆర్ అయినా హరీష్ ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాల. నిజం నిప్పు లాంటిది. ఎందుకు ఇంకా ఇంత అసెంబ్లీ చర్చ జరిగినా ఇప్పుడు జరిగినా ఇంకా మీరు బుకాయించే ప్రయత్నం చేస్తాం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కేసీఆర్ను ఈరోజు మీరందరూ ఉన్నారు దగ్గర కేసీఆర్ పోయి మీరు 3,50,000 అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఏ కిరీటం కింద పడిపోదు, సరే సీటు పోయినావు కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. పోనీ జూపల్లి దగ్గర మంత్రి పోయి ఆయన పిలిస్తే నేను పోయిందని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా పెట్టి చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొట్టాలు కేసీఆర్ ముంగడి పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు. పోనీ మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 అప్పు చేసిందా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వర పని ఇవన్నీ చేసింది కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదనే చెప్పండి, ఇదనే చెప్పండి. పోనీ మీ ప్రజలతో కట్టిస్తారు అని అంటే సరే, నేను మీరు అప్పు చేయలేదు అనుకుంటా. ఇదేనా చెప్పాలి, అదే చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ను పోయి మీరు అడగండి, ఆయన నుంచి సమాధానం రాబట్టండి. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నా. 1 కాదు 100 సార్లు చెప్తా ఉన్నా. ఎక్కడికో క్వశ్చన్. ఇప్పుడు నేను యాక్చువల్ ఈరోజు అదేది మన గాంధీ భవన్ దగ్గర ప్రజల విజ్ఞప్తి, ఈ రోజు నా డ్యూటీ ఉంది గాంధీ భవన్ లో. అందరి ప్రజలు విజ్ఞాపన తీసుకున్నాం. నేను అటు పోతా ఉంటే సమాచారం వచ్చింది, హరీష్ రావు ఈ యొక్క అమరవీరుల స్థూపకాడికి వస్తుందని తెలిసింది. సరే నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే ఏం జరిగిందో నాకు తెలియదు. సరే ఏం కొంపలు మునిపలు మించిపోలే కదా. ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తల్లి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైకులో నుండి పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పరిస్థితి అనుకుంటే మీ నాయనగారితో ప్రశ్నలు చెప్పండి. పోనీ కేసీఆర్ గారితో ప్రశ్నలు చెప్పండి. మేము 3,50,000 అప్పు అరే ఇంత అప్పుకు ఈ రోజున నెలకు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. దాపరికి వెళ్ళారు. ఈ 8,00,000 అప్పుకు బ్యాంకు వడ్డీ గత ప్రభుత్వాలు 7%, 8%, 9% రిజర్వ్ అప్పు తెచ్చుకునేది. అంటే సంవత్సరానికి, అంటే నెలకు 70 పైసలు పడేది. పోనీ 10% లెక్కేస్తే 8,00,000 కోట్లకు 8,00,000 కోట్లకు ఎంత వడ్డీ అవుతుంది? 80,000 కోట్లు అవుతుంది. పోనీ 7% పెట్టి 8% పెట్టుకోండి. 8% చొప్పున 8,00,000కు 8 నెంబర్లు 64 కోట్లు. 64 కోట్లు 64 కోట్లకు 12 నెలలకు బాగిస్తే ఎంత వస్తుంది? 6,000 కోట్లు అవుతుంది కదా. 1272 సుమారుగా. అంటే సుమారుగా 6,000 కోట్ల నెలకు వడ్డీ కడతాను. నెలకు 6,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నామంటే సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నాం. మరి ఆ వడ్డీ కట్టిన లెక్క కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే వడ్డీ కట్టినటువంటిది సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.